ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలందరికీ ఉదయకాల శుభములు, వందనాలు తెలియజేస్తామండి. యేసయ్య మనందరిని ప్రేమించి శ్రేష్టమైన మరి ఒక నూతన దినాన్ని ప్రభు మనకిచ్చినందుకు మనమందరము యేసయ్యకు నిండు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపభద్రమై ఉన్నాం. దేవుని బిడ్డలారా, ప్రతి ప్రమాదం నుండి, బలహీనత నుండి, బాధ నుండి, కష్టము నుండి, ఇరుకు ఇబ్బందుల నుండి యేసయ్య మనందరినీ కూడా తప్పించి అనుదినము నూతన వాత్సల్యములతో మనందరినీ కూడా ఆయన కాపాడుచు ప్రతిదినము ఆయనకు సమీపంగా దగ్గరగా ఉండడానికి ప్రభు మనకిస్తున్న శ్రేష్టమైన సమయాలను బట్టి మనమందరము కోట్లాది కృతజ్ఞతాస్తుతులు దేవునికి చెల్లింపబద్దులుగా ఉన్నాం. జీవము గల దేవుని వాక్కు అనే కార్యక్రమంలో ఈరోజు యేసయ్య మనకిస్తున్న వాగ్దానం కీర్తన గ్రంథము 145వ అధ్యాయం 14వ వచనం. యెహోవా పడిపోవు వారందరినీ ఉద్ధరించువాడు, కురింగిపోయిన వారందరినీ లేవనెత్తువాడు. యెహోవా పడిపోవు వారందరినీ ఉద్ధరించువాడు, కురింగిపోయిన వారందరినీ లేవనెత్తువాడు. దేవుని బిడ్డలారా, ఆత్మీయంగా కానీ, శారీరకంగా కానీ, మానసికంగా కానీ, ఆర్థికంగా కానీ పడిపోయిన స్థితిలో నుండి ఒకవేళ మనం ఉంటే ఆ స్థితిలో నుండి దేవుడు మనల్ని ఉద్ధరిస్తానని వాగ్దానం ఇస్తున్నారు. కొన్నిసార్లు కొంతమంది మనల్ని అంటారు, ఏడ్చావులే, లేకుంటే ఉద్ధరించావులే పోరా అంటారు. కానీ దేవుడు మనలను మనం ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలో నుండి ఉద్ధరిస్తానని వాగ్దానం ఇస్తున్నారు. అంత మాత్రమే కాదు, కురింగిపోయిన నన్ను లేవనెత్తుతానని వాగ్దానం ఇస్తున్నారు. చాలాసార్లు మనం కురింగిపోతాం కదా, ఆ కురింగిపోయే పరిస్థితులలో నుండి మనలను లేవనెత్తుతానని వాగ్దానం ఇస్తున్నారు. ఈ వాగ్దానం ఈ దినం మన జీవితంలో స్థిరపరిచినట్లు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. దేవుడు అట్టి కృప మనందరికి అనుగ్రహించునుగాక. ఆమేన్. మా ప్రేమగల తండ్రి యేసయ్య, మీ పవిత్రమైన పాదములకు కోట్లాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు, నమస్కారాలు నాయన. ఈ నూతన దినాన్ని మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు. ఎన్నో బాధలు, బలహీనతలు, కష్టాలు, ఇరుకు ఇబ్బందులో నుండి, నష్టములో నుండి, కన్నీటి పరిస్థితుల్లో నుండి మమ్మల్ని విడిపించి మరలా ఈ నూతన దినాన్ని చూడగలిగే కృపనిచ్చినందుకు స్తోత్రాలు నాయన. ఈ దినమంతా మీ కాపుదల దయచేయండి. ఈ ఉదయకాలం మేము చేసే ప్రతి పనిలో, ప్రయాణంలో, ఆరోగ్య విషయాల్లో తోడుగా ఉండండి. నీ బిడ్డలైన వారందరికీ, మాకందరికీ క్షేమాన్ని ఇవ్వండి. మీ కనుదృష్టి మాపై ఉంచండి. యెరూషలేమునకు క్షేమాన్ని ప్రకటిస్తున్నాం. ఎవరైతే నాయన కృంగిపోయిన స్థితిలో ఉన్నారో, ఆత్మీయంగా కానీ, శారీరకంగా కానీ, మానసికంగా కానీ, ఆర్థికంగా కానీ పడిపోయిన స్థితిలో ఉన్నారో వారిని మీరు ఉద్ధరించే దేవుడు నాయన. కృంగిపోయిన వారిని లేవనెత్తే దేవుడు గనుక ఈ వాగ్దానం స్థిరపరచండి. కృపతో బిడ్డలు నింపి ధైర్యపరచండి, మేలులతో తృప్తిపరచండి. అన్ని విషయాల్లో మీ సహాయము మా అందరికి దయచేయండి. యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెనలు సదాకాలం మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.